యాడ ఉన్నావు రాజశేఖర్ అన్నా? ఈ అడవిలో ఎట్టపోయినారు? ఏంది ఇది కథ? ఏంది ఈ వ్యవహారం? సరే ఏడేదో ఒక రాయి అంటే ఇక్కడే కదా ఆయన అవయవాలు, అదే అవయవాలు అంటే మళ్ళీ మీరు ఏరేగా అనుకుంటారు. ఏదో ఒకటో ఆరో దొరికింది కదా, ఏడే కదా, కాబట్టి మనం ఒక రోజంతా ఇక్కడ క్లీనప్ చేసి ఒక రోజు రాయి ఆయన్ను మనం విగ్రహాలు తెచ్చి పెట్టలేకపోయినా ఈ కొండల్లో ఈ అడవిలో మనం కూడా ఆయన్ను స్మరించుకొని ఆయనకు ఘన నివాళులు అయితే అర్పిద్దాము. సరే అన్ని కావాల్సినవి తెచ్చుకున్నాము పూజా కార్యక్రమానికి. అయ్యా రాజశేఖర రెడ్డి సారు, నువ్వు గన ఈ గుట్టలో ఈ అడవిలో కలిసిపోకుండా ఉంటే అన్న పార్టీ పెట్టేటువంటి ఓడు కాదు. పార్టీ కోసం శర్మిలాని ఈ విధంగా వాడుకునే ఓడు కాదు. శర్మిలాని వాడినాడు, మళ్ళా కదిరికి పంపించి ఆయుధం తెప్పించి ఉండేవాడు కాదు. మన మధ్యలోనే ఉండు వివేకం సారు ఈ ముఖ్యమంత్రి సీటు కోసం ఈ విధంగా జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, అదే విధంగా అయినాడు. ఇక ప్రధానమంత్రి కావాలనుకుంటా ఉన్నాడు. మరి ఎవరిని బలిచ్చాడో లేదంటే ఇంకేం చేస్తాడో తెలియదు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా నీ మనసు అదే విధంగా నువ్వు కూడా శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను.